పత్రికా విలేకరుల మిత్రులకు మరొకసారి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరి హక్కుల కోసమైతే పౌర హక్కుల సంఘం గొంతు విప్పుతుందో, అణగారిన ప్రజల హక్కుల కోసం నిర్బంధాన్ని నిర్గంధంగా ఖండించడానికి ఏర్పడిన పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న జక్కా బాలయ్య గత 30 సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు. అయితే తను చేస్తున్న పని రాజ్యానికి ప్రశ్నించే దిశగా ఉన్నప్పటికీ ఆయన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాలు కూడా సందర్శించి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను ఆదుకుంటుందా లేదా, వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చి వాళ్ళను ఆపరేషన్ కగార్ పేరు మీద చంపేస్తుందా, వాళ్లకు ఉన్న చోట పక్క ఇండ్లు కట్టించి చదువు తెప్పించి ఒక జీవన ప్రమాణం పెరిగే విధంగా చేస్తుందా, లేదా విస్థాపనకు గురి చేస్తుందా అనే అంశాలను అధ్యయనం చేసిన వ్యక్తి జక్కా బాలయ్య. తను తన సొంత బ్రతికేదో బ్రతుకుతూ పౌర హక్కుల కోసం పాటుపడుతున్న వ్యక్తిని ఇవాళ 24వ తారీఖు నాడు రాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఆయన సహచరి జక్కా లింగమ్మ, ఆయన ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు తలుపులు కొడితే ఎవరని వాళ్ళు లోపల నుంచే అడిగితే బాలన్న చాలా ఆత్మీయంగా, బాలన్న ఉడిమిల నుంచి వచ్చిన మీ ఫ్రెండును అని ఏదో ఒక పేరు, లింగయ్యను ఏదో ఒక పేరు చెప్తే అక్కడికి తనకు సంశయంతో డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు, ఎవరు వచ్చిండ్రు అని మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తే సమాధానం లేకపోతే ఎవరా అని తలుపు తీశారు. తలుపులు తీస్తే సివిల్ డ్రెస్లో మఫ్టీలో 4-5 వ్యక్తులు, వాళ్ళ ముఖాలు తను ఎన్నడూ చూసిలేడు, వాళ్ళు ఆయన స్నేహితులు కారు. ఒక్కదాటిగా ఇంట్లోకి ప్రవేశించి నువ్వు బట్టలు వేసుకో, మేము పోలీసు వాళ్ళము, పోలీసు వాళ్ళే అయినప్పుడు నిజమే కావచ్చు పోలీసులు, కానీ పోలీసులు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి తనను అదుపులోకి తీసుకోవాలనుకున్నప్పుడు చట్టం ఏం చెప్తుంది అనేది ప్రధానం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఇష్టానుసారం కాదు కదా, ఒక చట్టం ఉంటుంది. చట్టం ప్రకారంగా నడుచుకోవాల్సిన చట్టబద్ధమైన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది కదా. అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, అరెస్ట్ చేసే సందర్భంలో అనుసరించాల్సిన, పాటించాల్సిన నియమాలు ఏవైతే ఉంటాయో ఆ నియమాలు పాటించని పోలీసుల పైన శాఖాపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. 142 CRPS కింద నోటీస్ ఇస్తే పౌర హక్కుల సంఘం 53 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న ఈ సంస్థ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవాల్సినప్పుడు మర్యాదగా, పారదర్శకంగా ప్రవర్తించాలి కదా. మేము ఎక్కడైనా ఏమైనా అసాంఘిక చర్యలకు పాల్పడుతుందా? ఒక అసాంఘిక చర్యలకు పాల్పడే వ్యక్తిని అదుపులోకి తీసుకునేటప్పుడు ఏ రకంగానైతే ప్రవర్తిస్తారో అది కూడా పద్ధతి కాదని ఖండిస్తున్నాం. 3 గంటలకు అర్ధరాత్రి 3 గంటలకు ఎట్లా అంబయ్య, ఆయన తెలంగాణ ప్రజా ఫ్రంట్లో ఉపాధ్యక్షులు, ఒక 25 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తిని ఆయనను కూడా ఇదే మోడస్ ఆపరండి. వస్తారు, తలుపులు కొడతారు, మఫ్టీలో వస్తారు, అదుపులోకి తీసుకుంటారు, చలో పోలీస్ స్టేషన్ అంటారు. అంతకంటే పూర్వం 10:30 ప్రాంతంలో మాధవశెట్టి యాదయ్య, ఆయన వ్యవసాయదారుడు, ఆయన ఊరు రాయవరం అని పల్లెటూరు,
అక్కడ వ్యవసాయం చేసుకొని బ్రతాడు. రోజు పోయి బండి మీద పోయి వస్తూ ఉంటాడు. వ్యవసాయం భార్య భర్తలు పోయి వస్తుంటారు. ఆయనను రోజు పోయినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు లింగాల పోలీసులు ఆ బండిని చెక్ చేసిన తర్వాత పోలిస్తారు, రానిస్తారు. వాళ్ళ బాధలో లేక అచ్చంపేటలో ఇల్లు తీసుకొని ఉంటే ఆయనను ఆయన ఇంట్లో మరొక ఇద్దరిని ఎక్కడో రోడ్డు మీద కలిస్తే ఆ అర్ధరాత్రి 10 గంటల సమయంలో రోడ్డు మీద కలిస్తే మానవతా విలువలతో ఆయనను మరి అన్నం పెడదామనుకున్నాడో ఏమనుకున్నాడో ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన సహచరికి కూడా చెప్పలేదు వాళ్ళిద్దరు ఎవరు అనే విషయం. ఇంతలోపనే అదే 4-5 పోలీసులు అదే మఫ్టీలో వచ్చి చలో పోలీస్ స్టేషన్ తనకు తెలిసే ఉంది. ఇక చలో పోలీస్ స్టేషన్ అని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళడం అనేది జరిగింది. అంటే యాదయ్య ఇంటి నుంచి యాదయ్యతో పాటుగా మరో ఇద్దరు, మొత్తం 3. అంబయ్య ఇంట్లో అంబయ్యను 4, బాలయ్య ఇంట్లో బాలయ్యను మొత్తం 5 పోలీసులు అమాంతంగా ఉన్న పలంగా ఎత్తుకుపోయారు. యాదయ్య ఎంబడి ఇంటికి వచ్చిన ఆ 2 వ్యక్తులు, అందులో ఒక మహిళ ఉంది, ఒక మగాయన ఉన్నాడు. ఈ యాదయ్యను, అంబయ్యను, బాలయ్యను వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఈ సంఘటన చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతి పోలీసు వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకోవాలి. కానీ అలా కాకుండా రాత్రులు వెళ్ళి ఇలా అరెస్ట్ చేయడంలో చట్టాన్ని అయితే పూర్తి ఉల్లంఘించారు. కానీ సమాజంలో ఒక భయానకమైన వాతావరణం సృష్టించినప్పుడు వీళ్ళ 4-5 అరెస్టే కాదు, ఆ ఉన్న ప్రాంతం అంతా భయపడిపోతాడు. నేను రాత్రుల్లో వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తాను. ఈ భయం అనేది సమాజంలో కలిగించడం అనేది అది ఎటువంటి పాలన ఉంటుంది అసలు. కనుక మీరు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంకా భవిష్యత్తులో ఇలా జరగకుండా మీరు చూసుకోవాలి. కుటుంబాలకు కూడా మేము చెప్పుకుంటే పౌరాణిక సంఘం తప్పకుండా మీతో నిలబడుతుంది. వాళ్ళందరూ బయటకు వచ్చేదాకా మేము తప్పకుండా పోరాటం చేస్తాం. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇదే విధానం కూడా 2018 నుంచి కేసీఆర్ కొనసాగించాడు. మొదట టీడీపీ మీద మాట్లాడు, తర్వాత మహిళా సంఘాలను మాట్లాడు, తర్వాత మొత్తంగా మోడీ ప్రభుత్వం కేసీఆర్ కుట్రపడి బీమా పథకం సృష్టించి వరవరాలు కూడా ఇప్పటికి కూడా హైదరాబాద్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఏదైతే పౌరకుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇవన్నీ కూడా తమ హక్కుల కోసం గొంతెత్తాయి తప్ప రాజ్యాంగాన్ని ఇంకేదో చేయాలని కాదు. మొన్నటి వరకు మొత్తంగా కూడా ఈ హక్కుల సంఘాలు లేకపోతే ప్రజా ఫ్రంట్ ఇవన్నీ ఉండడం వల్లే తెలంగాణ సాధించామనేది ఒకటి సత్యం. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ప్రజా ఫ్రంట్ కానీ పౌరకుల సంఘం కానీ గత పౌరకుల సంఘం అయితే 50 ఏళ్లుగా కొనసాగుతుంది. 6 అమరులు కూడా ఇచ్చింది. ఏ హక్కుల కోసం అయితే మనం మాట్లాడుతున్నామో ఆ హక్కుల నాయకులకే హక్కులు లేకుండా చేస్తున్నారు. ఒకవైపు ఏమో 6 చంపేలు, మరొక వైపు ఏమో రాష్ట్ర సహాయ కార్యదర్శి తన ఇంట్లో నిందిస్తున్నప్పుడు ఏ నేరం చేశాడో చెప్పకుండా ఎటువంటి ఏ పత్రం ఇవ్వకుండా వచ్చేసి డ్రెస్ వేసుకొని ఎత్తుకెళ్ళిపోవడం ఇదంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవైపు ఏమో ఆపరేషన్ కాగారు పేరుతోటి అక్కడ అడవిలో ఉన్నటువంటి అందరినీ ఎవరిని అనుమానంగా చంపేస్తున్నారు. ఒక రకంగానేమో బయట ఉన్న ఎవరైతే ఇప్పటి వరకు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం కోసం మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సల్గా నిర్బంధాలు గురి చేస్తామని వాళ్ళే వాహనంగా ప్రకటిస్తున్నారు. వారి బాధనే నిన్నే నుంచి ప్రారంభమైన అరెస్టు పరంపర అనేది ఇట్లా ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సల్ పేరుతోటి నిర్బంధాలు గురి చేయడం కుట్ర కొనసాగుతుందా? ఇది మరి ఏ విధంగా కొనసాగుతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా చేయాలి. ఎవరో ఒక గంట ఇంటికి వచ్చిందని చెప్పి వాళ్ళతో పాటు ఇంతమంది అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇప్పుడు మీరు నిజంగానే వాళ్ళు ఇంకేదైనా అయితే మాత్రం ఒకవైపు సరెండర్ పాలసీ ఉన్నప్పుడు సరెండర్ పాలసీ ప్రకటించవచ్చు. కానీ ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది కుటుంబాలను ఆందోళన గురి చేయడం, సంస్థలను ఆందోళన గురి చేయడం ఇది పూర్తిగా ఒక అప్రజాస్వామ్య విధానం. దీని నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడే ఆగిపోవాలి తప్ప వాళ్ళ కేసీఆర్ లాగా ముందుకు పోయి ఊపా కేసులతో నిర్బంధాలు అమలు చేస్తే చాలా కష్టమైంది. ఎందుకంటే ప్రజలు చాలా ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం అందరూ కూడా పోరాడిన వాళ్ళే.
అటువంటి తెలంగాణ రాకపోతే ప్రజలు చాలా ఉద్యమాలకు సిద్ధమవుతారు. కాబట్టి ఇప్పటికైనా అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేసి ఒక ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించాలని చెప్పి పౌరకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.